Call is now being recorded. దేవుడికి మన గురించి అన్నీ తెలుసు. సో ఆయన ఏమంటున్నాడంటే, తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే నువ్వెవరో నాకు తెలుసు అని అంటున్నాడు. అలాగే గర్భంలో నిర్మించవాడని నేనే అంటున్నాడు. సో అంత క్లియర్ గా ఆయన వల్ల మనందరికి వచ్చింది, ఆయన ద్వారా మనందరం వచ్చాము, ఆయన వల్ల మనం అందరం వచ్చాము. అండ్ దేవుడికి మరుగైనది ఏమీ లేదు అని చెప్తున్నాడు. సో మరుగైనది ఏది లేదంటే, ఆఖరికి మన హృదయ అంతరంగంలో ఉన్న అబద్ధము, మన హృదయ అంతరంగంలో ఉన్న అసత్యము, మన హృదయ అంతరంగంలో ఉన్న దోషము, పాపము, అది కూడా ఆయనకు కనపడుతుంది. సో అంతే, మన హృదయం కూడా ఆయన ముందు తేటగా కనపడుతుంది. సో అందుకే జస్ట్ దేవుడి ముందు కరెక్ట్ గా ఉందాం, మన హృదయాన్ని కరెక్ట్ గా ఉంచుకుందాం. మన హృదయం కరెక్ట్ గా ఉంటే చాలండి, అన్ని కరెక్ట్ గా ఉన్నట్టే. సో ఎందుకంటే మన హృదయం మనుషులు గ్రహించలేరు, దేవుడు తప్పకుండా మన హృదయాన్ని గ్రహించగలుగుతాడు. మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్ని కూడా ఆయనకు తెలుసు, మనుషులకు తెలియదు. కాబట్టి కొంతమంది బయటికి బాగా నటిస్తారు, కానీ లోపలంతా కుళ్ళుతో, కుతంత్రాలతో, దుర్బుద్ధితో, దురాశతో, లోపలంతా కూడా చెడుతో, దుర్మార్గత్వంతో, నెగిటివ్ తో ఉంటారు. సో అది దేవుడికి తెలిసిపోతుంది. అందుకే మనము లోపల కూడా బాగుండడానికి ప్రయత్నించాలి, లోపల కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. అందుకే ఇన్నర్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, మన పై రూపం మాత్రమే కాకుండా మన లోపల రూపాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశీలిస్తాడు. రేపు నీ ప్రార్థనకు జవాబు వచ్చేటప్పుడు మాత్రం మన ముఖాన్ని కాదు, మన మనసుని చూసి ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు ఎప్పుడైనా కూడా. కాబట్టి దేవుడికి మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన అంతరంగంలో ఉన్న అబద్ధము, అంతరంగంలో ఉన్న అపవిత్రత, అంతరంగంలో ఉన్న పాపము కూడా ఆయనకు తెలుసు. మన హృదయంలో కొంత లోతైన గాయాలు ఉంటాయి, అవి కూడా ఆయనకు తెలుసు. మన హృదయంలో ఉన్న వేదనలు, రోదనలు, శోధనలు అన్నీ తెలుసు ఆయనకు. సో అందుకే ఆయన ముందు మాత్రం ఏ ఒక్కటి కూడా సీక్రెట్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ ఆలోచన కూడా సీక్రెట్ ఉండదు, ఏ తలంపు కూడా సీక్రెట్ ఉండదు, ఏ ఉద్దేశాలు కూడా సీక్రెట్ ఉండవు ఆయన ముందు. దెర్ ఇస్ నో సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, ఇంక్లూడింగ్ యువర్ ఐడియాస్, ఇంక్లూడింగ్ యువర్ థాట్స్, ఇంక్లూడింగ్ యువర్ ఒపీనియన్స్. ఏది కూడా ఏంటిది అబద్ధం అనేది ఉండదు ఆయన ముందు. అందుకే మనం ఎంత జెన్యున్ గా ఉంటే అంత మంచిది. మనకే జెన్యునిటీ చాలా చాలా ఇంపార్టెంట్. నాయందు నాకు ఏ దోషము కానరాదు, 1 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయము 4వ వచనము. సో మనకు నాయందు నాకు ఏ దోషము కానరాదు. సో మనకు ఏ తప్పులు అంటే మన వీపు మనకు కనపడదు, మన వీపు మనకు అందదు. కాబట్టి మనకు ఏ దోషము కానరాదు. సో మన దోషాలు మనం గ్రహించలేమండి, మన తప్పులు, మన పొరపాట్లు, మన పాపాలను మనం గ్రహించలేము. కానీ దేవుడికి అన్నీ తెలుసు, మన దోషాలు తెలుసు, మన తప్పులు, మన పొరపాట్లు, మన పాపాలు అన్ని కూడా తెలుసు. ఆయనను ఇందువల్ల నా నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. చూసారండి, దేవుడు ఒక్కడికే 100% మన గురించి తెలుసు అండి. ఒకవేళ ఇప్పుడు మనుషులు నీ గురించి చెడుగా అనుకొని నిన్ను విమర్శిస్తున్నారు అనుకో, అది తప్పుగా నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. పర్ఫెక్ట్ గా లేనివాడే ఇంకొకటి తప్పులను, పొరపాట్లను ఎంచుతాడు. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ప్రభు యొక్క తీర్పే ఫైనల్. మనుషులు మనల్ని తీర్పు తీరుస్తే ఎప్పుడు భయపడద్దు, ఎందుకంటే దేవుడి యొక్క తీర్పే ఫైనల్. సో మనుషుల తీర్పు ఎప్పుడు కూడా ఫైనల్ కాదు. సో మనుషులు ఫర్ ఎగ్జాంపుల్ నీ గురించి చెడ్డగా అంటున్నారు అనుకో, వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీకు తీర్పు ఉండదు, నువ్వు చేసే దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. సో అందుకే నా యందు ఏ దోషము కానరాదు. మన యందు మన తప్పులు, పొరపాట్లు, పాపాలు మనకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. నన్ను విమర్శించేవాడు ప్రభువే. సో దేవుడు గురించి మనం ఆలోచిద్దాము, ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఒకటే అనుకో, నేనంటే ఏంటిదో నా దేవుడికి తెలుసు. నువ్వే తప్పు చేయనప్పుడు, ఏ పొరపాటు చేయనప్పుడు, నీ మీదకి నిందలు, విమర్శలు, దూషణలు వస్తున్నప్పుడు నేనే తప్పు చేయలేదు, నేనంటే ఏంటిదో నా దేవుడికి తెలుసు. సో ఆయనకు సమస్తము తెలుసు. నువ్వు నిందించిన ఆ నిందకు భయపడకు, విమర్శలు పొందుకున్న విమర్శలకు నువ్వు భయపడకు, ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. ఒకవేళ మనం ఏమైనా తప్పు చేస్తే ఆయన్ని దండించుకుంటాడు, ఆయన్నే క్షమిస్తాడు, ఆయన్నే ప్రేమిస్తాడు. అందుకే యూ షుడ్ సాటిస్ఫై గాడ్ ఓన్లీ. నువ్వు దేవుడికి కరెక్ట్ గా ఉండు, మనుషులకు కరెక్ట్ గా ఉండకు. ఎప్పుడు కూడా నువ్వు దేవుడికి నచ్చితే చాలు,
మనుషులకు నచ్చినా నచ్చకపోయినా పర్లేదు. ఎందుకంటే 800 కోట్ల మంది జనాభా, 800 కోట్ల మంది అంటే 800 కోట్ల మైండ్ సెట్లు. ఆ 800 కోట్ల మైండ్ సెట్ ని మనం సాటిస్ఫై చేయము. అందుకే లర్న్ గాడ్స్ మైండ్ సెట్. దేవుడి మైండ్ సెట్ ని నేర్చుకుందాము. 1 కొరింథీయులకు రాసిన 4 అధ్యాయం 5 వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనియు గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమంది రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు చూసారా అండి? హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు నీ హృదయంలో ఆలోచనలు కూడా ఆయనకు బయలుపడతాయి. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూసారా? సో దేవుడికి మన ఆలోచనలు కూడా తెలుసు. నీ ఆలోచనలకు తగ్గట్టుగా దేవుడు తీర్పునిస్తాడండి. నీ తలంపులను తగ్గట్టుగా, నీ ఉద్దేశాలకు తగ్గట్టుగా దేవుడికి తీర్పు జరుగుతుంది. అందుకే నువ్వెవరిని తీర్పు తీర్చమాకు. ఎవరైనా నిన్ను తీర్పు తీరుస్తే అది వాళ్ళకే రిస్క్. అందుకే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఎవరి గురించి తీర్పు తీర్చకండి దేవుడు వచ్చేంత వరకు. ఆయన అంధకారమంది రహస్యములను అంటే నీ గురించి ఎవరైనా గోతులు తీసినా కూడా అది ఆయనకు తెలుసు. నీ గురించి రహస్యంగా ఏమైనా చేసినా కూడా ఆయనకు తెలుసు. ఈవెన్ నువ్వు రహస్యంగా ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసినా కూడా దేవుడు అది కూడా లెక్కలో రాసి పెడతాడు. సో రహస్యంగా చాలా మంది రహస్యంగా పాపాలు చేస్తారు, అది కూడా తెలుసు. అదే అంటున్నాడు అంధకారమందలి రహస్యములు. కొంతమంది వ్యభిచారం చేస్తారు అంధకారంగా, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు. సో అవన్నీ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా వెలుగులోకి తీసుకొస్తాడు. హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు. అందుకే చెప్తున్నా కదా, మన అంతరంగంలో ఉన్న తప్పులున్నా, మన అంతరంగంలో ఎలాంటి పాపం ఉన్నా, ఎలాంటి దోషం ఉన్నా కూడా దాన్ని కూడా దేవుడు బయలుపరుస్తాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నీ గురించి 100 మంది చెడ్డగా అన్నారనుకో, ఆ చెడ్డగా అన్నదాన్ని బట్టి నీకు తీర్పు ఉండదు. ఒకవేళ నువ్వు చెడు చేస్తేనే నీకు తీర్పు ఉంటది. కాబట్టి నువ్వు దేవుడి ముందు యథార్థంగా ఉండు, దేవుడి ముందు నమ్మకంగా ఉండు, దేవుడి ముందు దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా ఉండు చాలు. ఎందుకంటే రేపు మనకు పనిష్మెంట్ వస్తే దేవుడి దగ్గర నుంచే పనిష్మెంట్ వస్తుంది, రివార్డ్ వచ్చినా దేవుడి దగ్గర నుంచే రివార్డ్ వస్తుంది. అండ్ అండ్ ఏమన్నా జడ్జిమెంట్ వచ్చినా దేవుడి దగ్గర నుంచే జడ్జిమెంట్ వస్తుంది. అందుకే మనుషుల తీర్పుకి నువ్వు భయపడద్దు. చాలా మంది తీర్పు తీరుస్తారు మనల్ని, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు. తీర్పు తీర్చినా మంచిదే, ఐ డోంట్ కేర్ అని అనండి. ఎందుకంటే ఆ తీర్పు సత్యమైనది కాదు. వాళ్ళే 100 తప్పులు చేస్తారు, వాళ్ళే 100 పొరపాట్లు చేస్తారు, వాళ్ళు ఇంకా మనల్ని తీర్పులు తీస్తారు. కాబట్టి ఆ తీర్పు సత్యమైనది కాదు, దేవుడి తీర్పే సత్యమైనది. కాబట్టి దేవుడికి అన్ని తెలుసు, కాబట్టి అన్ని తెలిసిన దేవుడి దగ్గర మనం నింద లేకుండా ఉందాము, నిందారహితుడుగా ఉందాము. సో ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నాడు, హృదయంలో ఆలోచనలు కూడా నీకు బయలుపరుస్తాడు. సో దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదీ లెక్క రాస్తాడు. మన మీద ఒక బుక్ ఉంటది, మన ఆలోచనలు కూడా ఆయన లెక్కలు రాస్తాడట. చూడండి, హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు సో దేవుడు అంటాడు, ఒక సందర్భంలో నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, సో ఒక సందర్భంలో ఇలాంటి తలంపు కలిగి ఉన్నావు. సో ఇవి కూడా రాస్తాడు దేవుడు. ప్రతి వానికి వాళ్ళ ఆలోచన చొప్పున నడుస్తుంది. అందుకే అంటారు కదా, మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఉంటదని. అందుకే మన బుద్ధి మార్చుకున్న కొద్ది బ్రతుకు బాగుంటది. పాజిటివ్ గా మార్చుకోవాలి, పాజిటివ్ గా ఆలోచించాలి, పాజిటివ్ గా మాట్లాడాలి. సో ఇప్పుడు నేను చాలా మంది అంటారు, బ్రదర్ ఎందుకు ఈ కష్టాలు, సో ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు నన్ను ఇలా నిందలిస్తున్నారు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు గతంలో ఎక్కడో ఏదో తప్పు చేశావు, అది దానికి ప్రతిఫలం ఏదే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరి ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు దేవుడు లెక్కలు అప్పచెప్తాడు. సో ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అది నువ్వు పశ్చాత్తాపడి దాన్ని తీసివేయమన్నప్పుడు దేవుడు తీసివేస్తాడు. అందుకే మన ఆలోచనల బట్టి కూడా మన జీవితం నడుస్తుంది, మన తలంపులను బట్టి కూడా మన జీవితం నడుస్తుంది. ఇప్పుడు ఒకడికి ఆలోచన ఉంటదండి, ఎంతసేపు 10 మందిని మోసం చేయాలనే ఆలోచన ఉంటది. 10 మందిని మోసం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి మంచి జరగదు. కొంతమందికి ఉంటది, 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటది. 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన కలిగిన వానికి మంచి తప్పకుండా జరుగుతది. సో కొంతమందికి చెడు చేయాలి, ఒక అన్యాయం చేయాలి, అక్రమం చేయాలనే ఆలోచన కలిగి ఉంటది. అలాంటోడు సుఖంగా ఉండడు లైఫ్ లో. సో ఎందుకు, వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగానే వాళ్ళకి ఆడ పనిష్మెంట్స్ వస్తుంటా ఉంటాయి. అర్థమవుతుందా? అందుకే నీ హృదయంలో ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు. సో ఎవరి గురించి చెడుగా అనుకోకు, నీ హృదయంలో కూడా ఎవరి గురించి నెగిటివ్ గా అనుకోకు. సో నీ హృదయం కూడా శుద్ధ హృదయం కలిగి ఉండాలి.
మంచి హృదయం కలిగి ఉండాలి. సో ఆ శుద్ధ హృదయము, మంచి హృదయం మనుషులకు అక్కరికి రాదు. మళ్ళా అదే హృదయం దేవుడికి అక్కరికి వస్తుంది. ఇప్పుడు ఈ రోజులలో మంచి అనే వర్డ్ ఎవరన్నా వాడుతున్నారా అండి? నీతి అనే వర్డ్ వాడుతున్నారా అండి? న్యాయం అనే వర్డ్ ఎవరన్నా వాడుతున్నారా అండి? లేదు. లోకమంతా కూడా అన్యాయము, లోకమంతా కూడా అక్రమము, లోకమంతా కూడా మోసము, లోకమంతా కూడా వ్యభిచారంతో నిండుకుంది. సో ఎక్కడ కూడా నిజాయితీ లేదు. అంత అక్రమంతో నిండుకుంది. సో ఇక్కడ ఇలాంటి సమయంలో మనం నీతిగా, నిజాయితీగా బ్రతకాల్సిందే. సో నువ్వు నీతిగా బ్రతుకుతే ఈ రోజుల్లో నీతిగా బ్రతికేటోడు ఎవడు బాగుపడతాడు? అవును, నీ నీతి మనుషులకు ఉపయోగపడకపోవచ్చు, కానీ దేవుడికి అదే నీతి ఉపయోగపడుతుంది. నీ పరిశుద్ధత మనుషులకు ఉపయోగపడకపోవచ్చు, అదే పరిశుద్ధత దేవుడికి ఉపయోగపడుతుంది. అందుకే నువ్వంటే ఏంటిదో దేవుడికి తెలిస్తే చాలు. నువ్వంటే ఏంటిదో దేవుడికి నీ నీ మొర దేవుడికి వినపడితే చాలు. నీ ఆలోచనలు దేవుడికి తెలిస్తే చాలు. అయ్యా, వీళ్ళింత చెడు చేసిన వాళ్ళ గురించి చెడుగా కూడా ఆలోచించుకోవట్లేదు ప్రభా, నన్ను ఆశీర్వదించు అడగండి. అయ్యా, నా గురించి ఇంత చెడుగా మాట్లాడిన వాళ్ళ గురించి నేను తిరిగి చెడుగా మాట్లాడట్లేదు ప్రభా అని అడగండి దేవుని. సో చూసారా, హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సో దేవుని వలన ప్రతి వాడికి కూడా రివార్డ్ వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఎంత రహస్యం, అంధకారమంది రహస్యములు కూడా వెలుగులోకి తీసుకొస్తారట. అంటే మన హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా ఆయన బయటికి తీసుకొస్తాడు. అంత క్లియర్ గా కనపడుతుంది ఆయనకు. అందుకే మన బుద్ధి, మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సు, మన ఉద్దేశాలు అన్ని కూడా ఏం కావాలి? రిన్యూ అవ్వాలి, నూతనంగా మార్చబడాలి. ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. సో ప్రసంగి 12 అధ్యాయం 13 వచనంలో సో సొలొమోన్ మొత్తం అనుభవించేశాడు, జీవితాన్నే చూసేశాడు, మహాజ్ఞాని. ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటిది? ఫైనల్ గా అల్టిమేట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. చూసారండి, మానవ కోటికి ఏది శ్రేష్టకరం అంటే ఈ ధనమో, ఈ ఐశ్వర్యమో, ఈ అన్యాయాలు చేయడమో, మోసకరం చేయడమో కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి. సో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు రాసిన మాట ఇది. ప్రపంచంలోనే అత్యధికమైన జ్ఞానవంతుడు, ధనవంతుడు, తిరుగులేని వాడు రాసిన మాట ఇదే. ఆయనకు లేని కోట్ల ఆస్తి లేదు, ఆయనకు లేని కిలోల బంగారము లేదు, కిలోల వెండి లేదు. సో అంత ధనవంతుడు, కిలోల కొద్ది. ఈవెన్ ఆయన తినే ప్లేట్ కూడా బంగారమే, కూర్చునే కుర్చీ కూడా బంగారమే. ఆయన ఉన్న కాలంలో వెండికి అసలు విలువే లేదు, మొత్తం బంగారముకే, రాజ్యం అంతా బంగారం. అలాంటి ధనవంతుడు, మంచి జ్ఞాని, భూలోకంలోనే ఆయనకు మించిన జ్ఞాని లేడు. ఆయన ఒకటే అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుండవలెను. ఇదే మానవ కోటికి విధి అంటున్నాడు. సో మానవ జాతికి ఇదే విధి. సో ఎందుకు ఇవన్నీ కూడా? సో ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలు దేవుడికి సాటిస్ఫై చేయడానికి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు, చూసారా, గూఢమైన అంటే రహస్యమైన ప్రతి అంశమును గూర్చి నీకు అది రహస్యమే, కానీ దేవుడికి రహస్యం అంటూ ఏది లేదు. దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. చూసారా, మనం చేసే ప్రతి క్రియను కూడా తీర్పులోకి తీసుకొస్తారట. అది మంచిదైతే తీర్పే, చెడైనా కూడా చెడుకు తగ్గట్టుగా తీర్పే. అంటే మంచి చెడు అన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నీ లోపల ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత అవినీతి ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎంత దుర్మార్గత్వం ఉంది, ఎంత కోపం ఉంది, ఎంత తాపం ఉంది. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన ప్రతి క్రియను చూసారా అండి, విమర్శ ప్రతి అంశం అంటున్నాడు. అంటే ప్రతి ఒక్క అంశం, ఎవరితో గొడవలు పడ్డావు, ఎవరితో తిట్లు పడ్డావు, ఎవరిని విమర్శించావు, ఎవరిని దూషించావు, గూఢమైన ప్రతి అంశంలో. సో కొంతమంది ఎవరు చూడట్లేదని రహస్యంగా పాపాలు చేస్తారు, అవి కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా లెక్క మనకు చూపిస్తాడండి. ఒకరోజు మన కళ్ళ ముందు చూస్తాము ఇవన్నీ కూడా. అమ్మో, దేవుడు ఇవి కూడా రాసి పెట్టాడా, అయ్యో తొందరపడి ఈ మాట అన్నానే, ఇది కూడా రాసి పెట్టాడా అని అందరము కూడా తొందరపడతాం మనం, మానవ శరీరంలో ఉన్నాం. అందుకే విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను చూసారా, ప్రతి అంశమును, మన ప్రతి క్రియను, మంచిది చెడ్డది అన్ని కూడా తీర్పులోకి తీసుకొస్తాడట ఆయన. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎంత జెన్యున్ గా ఉండాలి, ఎంత హానెస్ట్ గా ఉండాలి?
సో ఇది టఫెస్ట్ టాస్క్. మనం ఎంత జెన్యూన్‌గా ఉన్నా, ఎంత హానెస్ట్‌గా ఉన్నా ఏదో ఒక దాంట్లో పడిపోతుంటా ఉంటాం. ఏదో ఒక దాంట్లో తప్పిపోతుంటా ఉంటాం. సో వాటన్నిటిని మనం ఓవర్‌కమ్ కావాలి. ఓవర్‌కమ్ కావాలి. చాలా మంది అంటారు, "ఏమైతది ఈ రోజులలో నాకు నచ్చినట్టు బ్రతుకుతా. నాకు నచ్చినట్టు నేను మెదులుతా. నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? నన్ను పట్టించేవాడు ఎవరున్నాడు?" ఒకటే గుర్తుపెట్టుకోండి. పోలీసులకు తప్పించుకోవచ్చు, లాయర్‌ల నుంచి తప్పించుకోవచ్చు, మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, అండ్ అధికారుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ దేవుడి నుంచి మాత్రము ఎవ్వరం గూడా తప్పించుకోలేమండి. దట్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్. దట్ ఈస్ ద అల్టిమేట్ జడ్జిమెంట్. సో అందరము కూడా ఆయన ముందు నిలబడాల్సిందే. ఆయన ముందు తల వంచాల్సిందే. ఆయన తీర్పు ఫైనల్ తీర్పు. ఆయన తీర్పు సత్యమైన తీర్పు. అందుకే నువ్వు మంచి చేసినా గూడా దేవుడి దగ్గర లెక్క ఉంది. చెడు చేసినా గూడా దేవుడి దగ్గర లెక్క ఉంది. మన ప్రతి క్రియలు, ప్రతి అంశము ఆయన దగ్గర లెక్కలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? దేవుడికి ఏంటిది మన టైటిల్? అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ అంటే ఇగ అన్నీయే. ఒకటి కొంత అని కూడా గాదు. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టం ఏదియూ లేదు. సో, ఆయన దృష్టికట కనపడంది ఏది లేదట. హెబ్రీయులకు రాసిన 4 అధ్యాయం 13వ వచనంలో మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో, ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సమస్తము ఏ ఒక్క బ్లర్ కూడా కనపడట్లేదట. తేటగా మన తప్పులు, మన పాపాలు, మన దోషాలు, మన మంచి, మన చెడు, మన నోటి మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ప్రణాళిక అన్నీ కూడా ఆయన ముందు తేటగా ఉన్నదట. తేటగా ఉన్నదట. సో చూడండి, ఆనాడు నోవాహు కాలంలో అంతమందిలో దేవుడు ఒక నోవాహుని ఐడెంటిఫై చేయగలిగాడా లేదా? మంచి ఆయన నీతిమంతుడని ఐడెంటిఫై చేయగలిగాడు. సో అలాగే ఈ ప్రపంచం మొత్తంలో మనల్ని కూడా దేవుడు ఐడెంటిఫై చేయగలుగుతాడు. మన యొక్క మంచి ఏంటిది? చెడేంటిది? దుర్మార్గత్వం ఏంటిది? దుష్టత్వం ఏంటిది? ఆయనకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. తేటగా నీ హృదయం కూడా తేటగా కనపడుతున్నది ఆయనకు. నీ క్రియలన్నీ తేటగా కనపడుతున్నది. నీ ఆలోచనలు కూడా తేటగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు రహస్యం అనేది ఇక ఉండదు. నువ్వు మనసులో ప్రార్థించినా కూడా ఆయనకి వినపడుతదండి. గుర్తుపెట్టుకోండి. మీరు మనసులో ఎవరినన్నా శపించినా ఆయనకి వినపడుతది. దేవుడు అడుగుతాడు, "ఎందుకు శపిస్తున్నావు?" అని అంటాడు. అందుకే మెడిటేషన్ చేయాలి ఎప్పుడైనా. మనసులో ఎప్పుడైనా ఒక వర్డ్ తీసుకొని మెడిటేట్ చేస్తే, ఆ మనసంతా గూడా ఏంటిది? దేవుడి యొక్క వాక్యంతో నిండుకోవాలి. దివారాత్రులు నీ యొక్క హృదయంలో దేవుడి యొక్క వాక్యంతో నిండుకోవాలి నీ హృదయము. అందుకే మెడిటేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ చేసినప్పుడు ఇగో ఈ చెడు తనం నుంచి విడిపోతాము. బయటికొస్తాము. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు. చూసారా? ఆయనకు రహస్యం అంటూ ఏది లేదు. తేటపరచబడనిది. అంటే ఆయనకు ఇగ ఇది చూడగలుగుతాడు, ఇది చూడలేడు. ఈ మాటలు వినగలుగుతాడు, ఈ మాటలు వినలేడు అని ఏదీ లేదు. తేటపరచబడని. అంటే ఆయనకు చెప్పాల్సిన రహస్యం ఏది లేదు. ఇప్పుడు కోర్ట్‌లోకెళ్తారు. జడ్జ్ దగ్గర. అటు వాదన, ఇటు వాదన వింటారు. అంటే లాయర్ ద్వారా లేకపోతే కోర్ట్‌లో జడ్జ్ గారికి అంతా వివరించాలి. ఇది జరిగిందండి అని వాళ్ళు, అది జరిగిందని వీళ్ళు, ఇలా జరిగిందని వాళ్ళు, ఇలా జరుగుతుందని వీళ్ళు అని జడ్జికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ ఎక్స్‌ప్లనేషన్ బట్టి తీర్పు తీరుస్తాడు. కానీ మనందరి జడ్జ్ యేసయ్య. ఆయనకి ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. అన్నీ ఆయనే నీకు చెప్తాడు. ఇగో నువ్వు ఈరోజు ఈ గడియలో, ఈ సమయంలో ఇగో ఈ మాట అన్నావు. ఈరోజు ఈ గడియలో, ఈ సమయంలో నువ్వు ఈ పాపంలో పడ్డావు. ఈ దోషంలో పడ్డావు. అని ఆయన్నే నీకు చెప్తాడు. ఈజ్ జడ్జ్. మనందరి యొక్క చిట్టాలు ఆయన దగ్గర రాయబడి ఉంటాయి. సో ఇది మాత్రం వాస్తవము. అంతే కదండీ! కోర్ట్‌లో జడ్జికైతే మనం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. అప్పుడు దాన్ని చూసి ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో పరిశీలించి, పరీక్షించి తీర్పు తీరుస్తాడు. కానీ మన జడ్జ్ యేసు ప్రభువారు ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేదు ప్రభువా నేనప్పుడు ఇలా చేశాను. లేదు ప్రభువా నా ఉద్దేశ్యం అది కాదు. లేదు ప్రభువా నేను ఇలా అనుకున్నాను. ఇలా జరిగింది. ఏది పనికిరాదు. ఆయనకు రహస్యం ఏదియు లేదు. అన్నీ ఆయనే మనకు చెప్తాడు. నువ్వు ఈరోజు ఇది చేయకన్నాను, ఇది చేశావు. ఆ వ్యభిచారం పడొద్దు అన్నాను, పడ్డావు. వద్దు అన్నాను, నువ్వు చేశావు. సో అన్నీ ఆయన దగ్గర రాసి పెడతాడు. తెలియజేయబడకయు బయలు పడకయు నుండు మరుగైనది ఏదియు లేదు. చూసారా? ఆయనకు చెప్పాల్సిన పని ఏం లేదు. ఆయనకు తెలియాల్సిన పని ఏం లేదు. అయ్యా ప్రభువా నాకు ఈ అవమానాలు వస్తున్నాయి. తెలుసు ఆయనకు నీ అవమానాలు తెలుసు.
అయ్యా ప్రభువా, నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా చేశాను. తెలుసు నువ్వేమనుకున్నావో తెలుసు, ఏం చేశావో తెలుసు. చాలా మంది అంటారు, నేను తప్పించుకోవడానికి ఎన్నో మాటలు పడతారు, ఎన్నో మాటలు అంటారు. దేవుడి ముందు తప్పించుకోలేమండి, గుర్తుపెట్టుకోండి. దేవుని నుండి మనము తప్పించుకోలేము. ఆయనకు లంచం ఇవ్వలేము. ఆయన లంచాన్ని పుచ్చుకునే దేవుడు కాదు. ఆయన న్యాయ నిర్ణేత, పక్షపాతం లేని దేవుడు. సో ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు తీర్పు రావాల్సిందే. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు పనిష్మెంట్స్ రావాల్సిందే. సో ఆయనకు తేటపరచబడని రహస్యము ఏదీ లేదు. తెలియజేయబడక బయలుపడక నుండి మరుగైనది ఏదీ లేదు. అంటే దెర్ ఇస్ నో సీక్రెట్, దెర్ ఇస్ నో హిడెన్ థింగ్స్ ఎంటర్ ఎర్త్ అండి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, దేవుడికి తెలియదా? తెలుసు. యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? దేవుడికి తెలియదా? తెలుసు. కరువులు వస్తున్నాయి, దేవుడికి తెలియదా? తెలుసు. ఇవి వస్తాయని ఆయన 2000 సంవత్సరాల క్రితమే చెప్పి పెట్టాడు. అర్థమవుతుందా? సో సో ఇప్పుడు చెప్పండి, ఇక దేవుడికి నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నీ హృదయం ఏంటిదో తెలుసు. నువ్వు బయట ఎలా నటిస్తున్నావు, లోపల ఎలా నటిస్తున్నావు. నీ నాలుకే ఎన్ని అబద్ధాలు ఆడుతుంది, నీ లోపల ఎంత నిజం ఉంది, ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది, ఎంత పవిత్రత ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది. మన హృదయం, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకే దేవుడు ముందు మన హృదయ ఆలోచనలు కూడా సరిగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా కంట్రోల్ యువర్ థాట్స్ అండి, ఇది ఇంపార్టెంట్. మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు అన్ని కూడా కంట్రోల్లో ఉండాలి. దానికి ఫ్రీడమ్ ఇవ్వద్దు ఆలోచనలకు కూడా. ఎందుకు? మనకి ఇవన్నీ తెలియదు చిన్నప్పటి నుంచి. మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడాము, మనకు నచ్చినట్టుగా ఆలోచించాము. సో ఇక్కడ కూర్చొని నువ్వు ఆలోచించే ఆలోచనలు అన్ని కూడా పైన తెలుస్తాయి ఆయనకు. అందుకే ఈయన అనంత జ్ఞాని అంటాడు. మన దేవుడు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని అంటారు. సో రహస్యమైనది ఏదైనా తేటపరచబడకపోదు. చూసారా? ఏదైనా కూడా బయటపడాల్సిందే. అందుకే నిజము నిప్పు లాంటిది అంటారు కదా. ఎప్పటికైనా నిజము నిజమే అండి. సో దేవుడు నిజాన్ని అట్లా ఎలివేట్ చేస్తాడు. ఒక సమయం వచ్చినప్పుడు నిజాన్ని ఎలివేట్ చేస్తాడు. అందుకే కొంతమంది పైకి బాగా నటిస్తారు. ఎన్ని రోజులు నటిస్తారు? ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, మూడో సంవత్సరం ఎలాగైనా దొరకాల్సిందే. ఒక 2 సార్లు నటిస్తారు, మూడోసారి మనకు తెలుస్తది నటిస్తున్నట్టు. సో రహస్యమైనది తేటపరచకపోదు. సో బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. చూసారా? అన్ని బయటికొస్తాయి. అన్ని బయటికొస్తాయి. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పులో దొరికిపోతాడు. ఎంత పెద్ద చెడ్డవాడైనా ఏదో ఒక పాపంలో పడిపోతాడు. ఎంత పెద్ద మంచివాడైనా కూడా వాళ్ళ మంచితనాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి ఆశీర్వదించబడతాడు. అందుకే నిజం నిప్పు లాంటిది. నిజం ఎప్పటికైనా కూడా బయటికి వస్తది. సో 99 సార్లు అబద్ధం గెలిచిన 100వ సారి గెలిచేది, ఫైనల్ గా గెలిచేది, అల్టిమేట్ గా గెలిచేది నిజం మాత్రమే గెలుస్తది. నిజాయితీ పరుడే గెలుస్తాడు, నీతి పరుడే గెలుస్తాడు, మంచివాడే గెలుస్తాడు. సో ఆయన అలా చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతం లేని దేవుడు, లంచం పుచ్చుకొని దేవుడు, ఆయన న్యాయ నిర్ణేత అయిన దేవుడు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతాడు. సో కాబట్టి నువ్వు ఏమీ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీ లోపల ఎన్ని చెడు ఆలోచనలు రన్ అవుతున్నాయో గాడ్ అన్ని కూడా చెప్పగలుగుతాడు. నీ లోపల ఎన్ని తలంపులు రన్ అవుతున్నాయో అది కూడా చెప్పగలుగుతాడు. సో ఈ వాక్యము తెలియక చాలా మంది వాళ్ళ ఆలోచనలు కూడా ఇష్టారాజ్యంగా అయిపోయాయి. వాళ్ళ మాటలు కూడా ఇష్టారాజ్యంగా అయిపోయాయి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ మిగిలిన అంత బరాబరే. ఒక దేవుణ్ణి నమ్ముకోవడం ఒకటే గాని ఆలోచనలలాగే తలంపులలాగే ఉంటాయి, ప్రవర్తనలాగా ఉంటాయి. ఎందుకంటే వాక్యంలో ఇంత డెప్త్ మీనింగ్ ఉందని ఎవరికి తెలియదు. సో అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యము. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చూసారా? కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. సో ఇప్పుడు అర్థమైంది కదా అండి. మన దోషములన్నీ కూడా ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నావు. అంటే నీ దోషాలు కూడా ఆయనకు తెలుసు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన ముఖ కాంతిలోనట రహస్య పాపములు. కొంతమంది రహస్యంగా ఫోన్లలో వీడియోస్ చూస్తారు, అది కూడా ఆయనకు కనపడుతుందట. ఆయన ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుందట. కొంతమంది రహస్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. సో అది కూడా రహస్య పాపం కనపడుచున్నదట. ఆయన ముఖ కాంతిలో కనపడుచున్నదట. సో చూసారా? దోషాలు, పాపాలు, శాపాలు అన్ని కూడా, పొరపాట్లు, తప్పులు అన్ని కూడా ఆయన ముందు ఎలా కనపడుతున్నాయి? ముఖ కాంతిలో కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆయనకు రహస్యంగా ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. వీ కెనాట్ బ్లఫ్ గాడ్. వీ కెన్ చీట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, బట్ వీ కెనాట్ చీట్ గాడ్. 1% కూడా ఆయనను చీట్ చేయలేము. సో అంతగా
అంతగా రహస్యం అంటూ ఏమీ లేదు దేవుడి దగ్గర. నీ పాపాలన్నీ కూడా ఆయనకు తెలుసు. మన మంచితనం కూడా తెలుసు. నువ్వు 10 మందికి మంచి చేసావా? దేవుడికి తెలుసు. 10 మందికి చెడు చేసావా? దేవుడికి తెలుసు. అందుకే అందరూ అంటారు ఒక డైలాగు, దేవుడే న్యాయం తీరుస్తాడు. అందరూ అంటారు కదా! ఎవరన్నా అన్యాయం చేస్తే, ఇది దేవుడే న్యాయం తీరుస్తాడు. మనుషులు న్యాయం తీర్చకపోవచ్చు. కోర్టు న్యాయం తీర్చకపోవచ్చు. కానీ దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. అందుకే దేవుడు మనుషులకు శిక్ష వేయడు. మనసుకి శిక్ష వేస్తాడు. సో, అలా ఉంటదమ్మా. సో, దోషాలు కూడా ఆయన ఎదుట ఉన్నాయి. రహస్య పాపాలు కూడా ఆయనకు కనబడుచున్నవి. అయితే యెహోవా సామెయేలుతో 1 సామెయేలు 16వ అధ్యాయము ఇలాగు సెలవిచ్చెను. అతని రూపంను, అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. చూసారా? దేవుడు మనుషులను లక్ష్యపెట్టే వాటిని దేవుడు లక్ష్యపెట్టాడు. మనుషులేమో పై రూపాన్ని చూస్తారు. ఏ బ్రాండ్ బట్టలేసుకున్నారు, ఏ బ్రాండ్ వాచ్ కొనుక్కున్నారు, ఏ బ్రాండ్ షూస్ వేసుకున్నారు, ఇవన్నీ కూడా చూస్తారు. కానీ దేవుడు అవన్నీ చూడడండి. ఏం చూస్తాడట? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారా? రేపు మనకు ఆశీర్వాదం వచ్చేది మన హృదయాన్ని బట్టి ఆశీర్వాదం వస్తది. మన హృదయ ఆలోచనల బట్టి మన జీవితం ఉంటది. దేవుడు పై రూపాన్ని పట్టించుకోడు. నువ్వు ఎలాగున్నా మంచిదే. నువ్వెంత నల్లగున్నా మంచిదే, ఎంత తెల్లగున్నా మంచిదే, ఎంత చీకట్లో ఉన్నా మంచిదే, ఎంత సారీ ఎంత పొడుగున్నా మంచిదే, ఎంత పొట్టిగున్నా మంచిదే, ఎన్ని బట్టలు బ్రాండెడ్ వేసుకున్నా మంచిదే, బ్రాండెడ్ బట్టలు వేసుకోకున్నా మంచిదే. ఇవన్నీ మనుషులు చూస్తారు. దేవుడు అవన్నీ చూడడు. హృదయాన్ని మాత్రమే చూస్తాడట. సో, ఆ హృదయంలో ఎంత తలంపులున్నాయి. ఆ హృదయంలో ఎంత చెడుంది, ఎంత దుర్మార్గత్వం ఉంది, ఎంత దుష్టత్వం ఉంది, ఎంత మంచితనం ఉంది, ఎంత మానవత్వం ఉంది. సో, అదన్నీ గూడా ఐడెంటిఫై చేస్తాడు. అందుకే మన బ్రతుకు ఎప్పుడైనా గూడా మన ఉద్దేశాలను బట్టే మన బ్రతుకుంటది. మన తలంపులను బట్టే మన బ్రతుకుంటది. మన హృదయాన్ని బట్టే బ్రతుకుంటది. కొంతమంది హృదయము చెడిపోతది. వాళ్ళ జీవితం గూడా అలాగే ఉంటది. కొంతమంది హృదయము నిర్మలంగా, నిర్ముషంగా ఉంటది. అందుకే వాళ్ళకు దీర్ఘశాంతం ఉంటది. సో, నీ హృదయంలో ఆలోచనలు బట్టే మన జీవితం ఉంటదండి. అందుకే కరెక్ట్ చేసుకోవాలి. మన హృదయాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మన హృదయాన్ని కరెక్ట్ చేసుకోవాలి. నేను కొంతమంది చూసినప్పుడు ఆత్మావలోకంలో వాళ్ళు ఫిల్డ్ కంప్లీట్‌లీ విత్ ద హేట్రెడ్ అండి. మొత్తము వాళ్ళ శరీరం అంతా హేట్రెడ్‌తో నిండుకొని ఉంటది. అందరిని హేట్ చేస్తారు. అందరిని హేట్ చేస్తారు. కొంతమంది హృదయాలు ఎప్పుడు కూడా చెడే మాట్లాడుతది. నేను కొంతమంది వ్యక్తులుంటారు, ఉన్నారు. వాళ్ళు పాజిటివ్ అనే వర్డే ఉండదండి. పాజిటివ్‌గా ఆలోచించడమే ఉండదు. పాజిటివ్‌గా మాట్లాడడం అనే ఉండదు. ఎంతసేపు నెగెటివే. ఎంతసేపు నెగెటివ్ ఆలోచనలే, నెగెటివ్ మాటలే. ఇవన్నీ కూడా నెగెటివిటీతో, ద్వేషముతో నింపేసుకున్నారు. కోపంతో, పగతో నింపేసుకున్నారు. సో, దేవుడు దాన్ని బట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారా? లేరు. వాళ్ళు ఇన్ని గోలీలు తింటారు. ప్రతిరోజు ఇన్ని గోలీలు. ఒక బుక్కెడు అన్నం తింటాం కదా! వాళ్ళు ఒక బుక్కెడు గోలీలు తింటుంటా అంటారు. సో, అలా ఉంటదండి జీవితము. నీకు ఇన్నర్ పార్ట్ ఆఫ్ పీస్ కావాలంటే నీ హృదయము సరిగా ఉండాలి. అందుకే దేవుడు పై రూపాన్ని నేను చూడనంటున్నాడు. నీ లోపలి రూపాన్ని చూస్తానంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుడికి ఎంత యాక్సెస్ ఉందో మన మీద. మన బ్రెయిన్ మీద యాక్సెస్ కాదు. మన బ్రెయిన్‌లో ఉన్న ఆలోచనల మీద కూడా దేవుడికి యాక్సెస్ ఉంది. మన హార్ట్ కాదు. మన హార్ట్‌లో ఉండే థాట్స్‌లో కూడా దేవుడికి యాక్సెస్ ఉంది. సో, అంత డీపర్ లెవెల్ ఆయనకు భూమి దిగమంతుల వరకు కూడా ఆయనకు యాక్సెస్ ఉందండి. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలోకి ఎవరు వెళ్ళలేరు. కానీ దేవుడికి ఆ అడవిలో గూడా ఏం జరుగుతదో తెలుసు. భూదిగమంతుల వరకు అంటే భూమి ఎండ్ ప్రాంతం వరకు గూడా ఆయనకు యాక్సెస్ ఉంది. సముద్రము గర్భము లోపల కూడా ఆయనకు యాక్సెస్ ఉంది. సో, అంతగా ఆయనకు తెలుసు. ఆయన చెప్పగలుగుతాడు. సముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి? ఎన్ని చేపలున్నాయి? భూమి మీద ఎంతమంది మనుషులున్నారు? వాళ్ళ తల వెంట్రుకలు ఎన్నున్నాయి? వాళ్ళ అడుగు జాడలు ఎన్నున్నాయి? వాళ్ళ ఉద్దేశాలు ఎన్నున్నాయి? వాళ్ళ తలంపులు ఎన్నున్నాయి? వాళ్ళ యొక్క మనస్సు ఎంతగా ఉంది? అన్నీ గూడా మెజర్‌మెంట్‌తో సహా చేయగలుగుతాడు. అందుకే మన దేవుడిని తక్కువ అంచనా వేయొద్దండి. యేసు ప్రభువుని తక్కువ అంచనా ఏయొద్దు. ఆయన ఏదో మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నాము. కానీ ఆయన జ్ఞానము మితిలేనిది. ఆ మితిలేని జ్ఞానముతో మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా మోసం చేయలేము. ఇప్పుడు మన పిల్లలే తెలవదా అండి? మన పిల్లల్ని మనం కనిపెట్టలేమా? వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతారు? ఏ విషయంలో ఉండగలుగుతున్నారు? ఏది తింటారు? ఏది తినరు? ఏది త్రాగుతారు? అన్నీ కూడా వాళ్ళను కనిపెట్టగలుగుతున్నామా లేదా? సో, అలాంటిది సరే వాళ్ళ పై రూపాన్నే కనిపెట్టగలుగుతాం. కానీ వాళ్ళ లోపల ఆలోచనలు ఏమున్నాయో మనం కనిపెట్టగలుగుతామా? కనిపెట్టలేము.
కానీ మన దేవుడు మన లోపల హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా కనిపెట్టగలుగుతాడు. అందుకే సరి చేసుకో. ఇవన్నీ విషయాలలో ఒకటే గుర్తుపెట్టుకో. దేవుడికి అన్నీ తెలుసు. అది చెడు ఉందో కూడా తెలుసు. మన మంచి కూడా తెలుసు అని మాత్రం మర్చిపోవద్దు. నేను సమీపం నుండి దేవుడను మాత్రమేనా, దూరం నుండి దేవుడను కానా. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, యిర్మీయా 23వ అధ్యాయం 24వ వచనం. నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా. చూసారా? నాకు కనపడకుండా ఎవ్వడు ఏ తప్పు చేసినా కూడా నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడైనా కలడా. సో ఆయన కనపడకుండా దాగేవాడు ఎవరు లేరు. సో నువ్వు వెళ్ళి ఒక ఒక గుహలో దాక్కున్నా కూడా దేవుడికి తెలుసు. యోన గర్భంలో, చేప గర్భంలో ఉన్నది కూడా దేవుడికి తెలిసింది. దేవుడికి వినపడింది ఆ ప్రార్థన. సముద్ర భూదిగమంతులోకి వెళ్ళినా కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ దాక్కున్నా దేవుడికి తెలుసు. ఎంత రహస్య స్థలంలో ఎవ్వరు పట్టలేని సొరంగం తవ్వుకొని ఆడ కూర్చున్నా కూడా ఆడ కూడా దేవుడికి తెలుసు. సో ఆయనకు కంటికి కనపడదు. అంటే నీ హృదయ అంతరంగంలో ఉన్న రహస్యాలు కూడా ఆయనకు తెలుసు. నీ హృదయ అంతరంగంలో ఉన్న పాపాలు కూడా ఆయనకు తెలుసు. నీ హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలు తెలుసు, తలంపులు తెలుసు, పాపాలు తెలుసు. దాగగలవాడు ఎవడైనను కలడా. నేను భూమి ఆకాశంలందటనున్న వాడను కానా. చూసారా? భూమి మీద, ఆకాశం మీద, పాతాళం మీద, సముద్రంలో అన్నిట్లలో ఉన్నవాడను. ఇదే యెహోవా వాక్కు. చూసారా అండి? గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక చీమ ఇప్పుడు చనిపోయినా కూడా చీమకు తెలుస్తుంది, దేవుడికి తెలుసు. ఒక చీమ ఈ రోజు పుట్టినా కూడా దేవుడికి తెలుసు. అన్ని కూడా తెలుసు. ఏ జంతువు పుట్టింది, ఏ జంతువు మరణించింది, ఏ మనిషి పుట్టాడు, ఏ మనిషి మరణించాడు, ఏ మనిషిలో ఎంత దుర్మార్గం ఉంది, ఎంత చెడు ఉంది, అన్ని తెలుసు. భూమి మీద కంప్లీట్ యాక్సెస్ ఉంది ఆయనకు. పరలోకం మీద కంప్లీట్ యాక్సెస్. పరలోకంలో కూడా ఎన్ని దేవదూతలు ఉన్నాయి, ఏ దేవదూత ఏమి పాట పాడుతుంది, ఏ దేవదూత ఇప్పుడు ఆ రోజు లూసిఫర్ కి, లూసిఫర్ ఒక బిగ్ ఎగ్జాంపుల్ అండి. లూసిఫర్ కి ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. బయటికి చెప్పాడా? కానీ దేవుడికి తెలిసిపోయిందా లేదా గర్వం ఉంది ఈ లూసిఫర్ కని? ఎస్, దేవుడికి తెలిసిపోయింది. సో దేవుడికి విరోధంగా పన్నాగాలు పన్నుతున్నాడని దేవుడికి తెలిసిపోయింది. ఎవరు చెప్పకుండా దేవుడికి తెలిసిపోయిందా లేదా? సో లూసిఫర్ కి ఏమొచ్చేసింది? ఇక నేనే దేవుడిని అవుతాను, దేవుడి కంటే నేనే ఎక్కువగా తీర్పులో కూర్చుంటానని అన్నాడు. కానీ దేవుడికి అది తెలిసి ఇందికి తోసి వేసేశాడు. చూసారా? అది హృదయంలోనే అనుకున్నాడు. దేవుడి కంటే నేనే గొప్పవానని అనుకున్నాడు. గర్వం వచ్చేసింది లూసిఫర్ కి. అది తెలిసి దేవుడు కిందికి తోసి వేసేశాడు. ఇంకా దేవుడు కూడా చెప్పలేదు. చెప్పక ముందుకే ఆ దేవుడు పసిగంటాడు. అందుకే దేవుడు పసి కడతాడు. రానున్న ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఎంత గర్వం ఉందో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు అన్న లూసిఫర్ హృదయంలో గర్వాన్ని చూశాడు దేవుడు, తోసివేసేశాడు. ఇక నేనే దేవుడిని అవుతానన్నాడు, తోసివేసేశాడు. దేవుడికి ఎలా తెలిసిపోయింది? యాక్సెస్. పరలోకం మీద, పరలోకంలో ఉన్న దేవదూతల మీద ఆయనకు కంప్లీట్ యాక్సెస్ ఉంది. భూలోకంలో ఉన్న మనుషుల మీద ఆయనకు కంప్లీట్ యాక్సెస్ ఉంది. మన హృదయాలకు, మన ఆలోచనలకు, మన తలంపులకు కూడా యాక్సెస్ ఉంది. నేను ఇక్కడ ఉన్నాను, ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తున్నాను, దేవుడికి యాక్సెస్ ఉంది. ఆ చెడు ఆలోచన దేవుడికి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాము, నా ఆలోచనలు ఎవరికి తెలుసు, నాకు నచ్చినట్టుగా ఆలోచిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను లోపల థింక్ చేసుకుంటాను, బయటికి బాగా నటిస్తాను, లోపల కుళ్ళుతో, కుతంత్రాలతో, దురాశతో, దుర్బుద్ధితో నింపుతాను. దేవుడికి తెలుసు. ఆ లోపల రూపం కూడా ఆయనకు తెలుసు. చూసారా? రహస్య స్థలంలో ఎవరు దాగలేరు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. చూసారా? కొంతమంది దేవుడి పేరుతో మోసం చేస్తారు. దేవుడి పేరుతో, సేవ అనే పేరుతో మోసం చేసి, ఇగో దేవుడు డబ్బులను ఇవ్వమంటున్నాడు, లేదు దేవుడు మీకు ఇది చేయబోతున్నాడు, అది చేయబోతున్నాడు, అబద్ధంగా ప్రవచిస్తాడు. సో దేవుడి సేవలో చాలా ఖచ్చితంగా ఉండాలండి. దేవుడి సేవ ఎలా పడితే అలా చేసేది కాదు, ఎలా పడితే అలా మాట్లాడేది కాదు. దేవుడి సేవ చాలా స్ట్రిక్ట్ గా చేయాలి. నా నోరుంది కదా, నాకు నచ్చినట్టు బోధిస్తా. నా నోరుంది కదా, నాకు నచ్చినట్టు ప్రార్థిస్తా. నాకు నోరుంది కదా, అందరినీ నాకు నచ్చినట్టుగా భయపట్టి డబ్బులను లాగుతా. సో అది కరెక్ట్ కాదండి అని చెప్పుచు కలగంటిని కొంతమంది నాకు కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి అని వాళ్ళు రాకున్నా కూడా ప్రకటిస్తున్నాడు. ప్రవక్తలు ప్రకటిస్తారు. అవన్నీ కూడా నేను విని ఉన్నాను. చూసారా? వస్తే వచ్చిందని చెప్పాలి. దేవుడు ఏమైనా సమాధానం ఇస్తేనే సమాధానం వచ్చిందని చెప్పాలి. దేవుడు ఏమైనా మెసేజ్ ఇస్తేనే మెసేజ్. కొంతమంది దేవుడు ఇది మాట్లాడకున్నా, ఇగో నాకు దేవుడు ఇది మాట్లాడాడు, దేవుడు నాకు మాట్లాడాడు, దేవుడు నాకు మాట్లాడాడు. ఈ రోజులంతా ప్యాషన్ అయిపోయిందండి.
అరే నేను గంటలు గంటలు అనాయింటింగ్ లో కూర్చొని ప్రార్థిస్తుంటే మాట్లాడట్లేదు. అందరికీ కూడా దేవుడు మాట్లాడు అంటే వాళ్ళ ఉద్దేశాలు కూడా దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు అని చెప్తున్నాడు. కొంతమంది దేవుడు చెప్పకుండా ఇగో దేవుడు ప్రవచించాడు మీ గురించి. ఇగో నాకు ఈ కళ వచ్చింది, ఈ దర్శనం వచ్చింది. తప్పుడు కళలు, తప్పుడు దర్శనాలు, లేకపోతే తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు. అవన్నీ కూడా దేవుడు వింటున్నాడు. సో చూసారా అండి, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇంపార్టెంటే. తప్పుడు బోధలు దేవుడు వింటాడు, తప్పుడు ప్రవచనాలు దేవుడు వింటాడు. కలగన్నాను, దర్శనాలు వస్తున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి, పాపులారిటీ కోసము నేను ఇది చెప్తున్నాను, ఇది జరుగుతది. సో ఇవన్నీ కూడా తప్పుడు ప్రవక్తలు అన్ని కూడా దేవుడు వింటున్నాడు. అన్ని వింటాడండి, గుర్తుపెట్టుకోండి. సో విశ్వాసకి ఒకంతు శిక్ష అయితే దైవ సేవకులకు మాలాగా సేవ చేసే వాళ్ళకు రెండింతల శిక్ష ఉంటుంది. అందుకే సేవ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుడు ఏమైనా ప్రవచనం ఇస్తేనే ప్రవచించాలి. దేవుడేమైనా పలుకుతేనే పలకాలి. దేవుడేమైనా దర్శనం ఇస్తేనే దర్శనం వచ్చిందని చెప్పాలి. దేవుడేమైనా తలంపు ఇస్తేనే ఆ తలంపు వచ్చిందని చెప్పాలి. అంతేకాని అంతేకాని తప్పుగా ప్రవచించొద్దు, తప్పుగా కలలు చెప్పొద్దు, తప్పుగా దర్శనాలు చెప్పొద్దు. దేవుడి సేవలో 1% మోసం కూడా ఉండద్దు, 1% చెడు కూడా ఉండద్దు. అందుకే స్ట్రిక్ట్ గా ఉండాలి దేవుడి సేవలో, స్ట్రిక్ట్ గా ఉండాలి. మబ్బు పెట్టలేము దేవుణ్ణి, మాయ చేయలేము దేవుణ్ణి. మనుషులను మబ్బు పెట్టొచ్చు, మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా మబ్బు పెట్టలేము, మాయ చేయలేము, మేకప్ వేయలేము, ఆయనను బ్లఫ్ చేయలేము, ఆయనను చీట్ చేయలేము. ఆయనకు సీక్రెట్ గా మనం ఉంచేది ఏమీ లేదు. ఆయన నీ హృదయ రహస్యమే తెలుసు అంటున్నాడు. ఇక నీ క్రియలు తెలియదా? సో చూసారా అండి, ఆయనకు అన్నీ తెలుసు. ఇక నేనెప్పటి వరకు ఇలాగా జరిగించుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? చూసారా, హృదయంలో చెడును బట్టి వాళ్ళు ప్రవచిస్తున్నారట, అబద్ధాలు చెప్తున్నారట. ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? చూసారా, అన్ని తెలుసు ఆయనకు. నువ్వు ఒకవేళ అబద్ధ ప్రవచనం చెప్పిన దేవుడికి తెలుసు. అందుకే ప్రవచనం చెప్పే ముందు నన్ను ఐడెంటిఫై చేసేవాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించి ప్రవచనం చెప్పాలి. ఏదన్నా ఉద్దేశాలు తెలియకపోతే తెలియదు, పర్లేదు. కొంతమంది పాపులారిటీ కోసం తెలియకున్నా కూడా తెలుసు అని చెప్తుంటా అంటారు. అలా చేయదు, దేవుడికి తెలిసిపోతుంది. దేవుడు అన్ని చూస్తుంటా అంటాడు. సో ఏమన్నా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదండి నాకు ఈ విషయంలో క్లారిటీ లేదు, నేను మళ్ళీ తర్వాత చెప్తాను అని చెప్పాలి. అంతేకాని క్లారిటీ లేకున్నా అది చేసి ఇది చేసి, అది పూసి ఇది పూసి, అదేసి ఇదేసి, ఆ క్లారిటీ కోసం మనం అబద్ధాలు ఆడొద్దు. సో ఇంతగా తెలుసండి. సో ఇవన్నీ మనకు తెలియక చిన్నప్పటి నుంచి మనకు నచ్చినట్టుగా, మనకు మెచ్చినట్టుగా మనం నడుచుకున్నాము. బట్ బై గాడ్ గ్రేస్ మనకందరికి ఇంత మంచి వాక్యం దొరికింది. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎంత క్లోజ్అప్ లో దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎంత 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 జ్ఞానముతో ఆయన మనల్ని చిత్రీకరిస్తున్నాడు. ఒక రోజు వస్తది, ఇగో నువ్వు ఈ రోజు ఈ మాట మాట్లాడావు, నువ్వే షాక్ అయిపోతావు. ఒక రోజు వస్తే దేవుడే నీ తప్పులన్నీ చూపిస్తాడు నీ ముందట. ఇగో వీళ్ళతో ఒక ఇద్దరు భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే నువ్వు వెళ్ళి గొడవను ఎక్కువ చేసావు, అది కూడా రాస్తాడు. లేదు గొడవను తగ్గించావు, అది కూడా రాస్తాడు. సో నువ్వు రహస్యంగా ఫోన్లో ఇగో ఈ వీడియోస్ చూసావు, అది కూడా రాస్తాడు దేవుడు. ఇగో నువ్వు రహస్యంగా ఇగో ఈ ఆలోచనలో ఉన్నావు, నీ హృదయంలో పాపాన్ని చేస్తున్నావు, నీ హృదయ అంతరంగంలో కూడా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, పరాయి స్త్రీని కోరుకుంటున్నావు, పరాయి పురుషుని కోరుకుంటున్నావు. చేయడం కాదు, నీ హృదయంలో ఆ ఆలోచనలు వచ్చినా కూడా దేవుడు రాసి పెడతాడు. చూసారా అండి, అంత క్లియర్ గా ఉంటది. నేనేం భయపడట్లేదమ్మా, మీ అందరికి నిజమేంటిదో వాస్తవం ఏంటిదో చెప్పి దీని ద్వారా మనం ఇంకా మార్చుకోవాలి. ఈవెన్ నాలో కూడా ఇంకా లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మార్చుకొని మార్చుకొని మార్చుకొని. అందుకే దేవుడు ఒకటే అంటాడు, నువ్వెంత మార్చుకున్నా ఇంకొకటి తక్కువ ఉన్నది అంటాడు, నువ్వెంత తగ్గించుకున్నా ఇంకొకటి తక్కువ ఉన్నది అంటాడు. అయ్యా ప్రభు, నేను ఇంకా ఎవరితోటి మాట్లాడట్లేదు, నేను నీతిగానే ఉంటున్నాను, నిజాయితీగా అయినా ఇంకొకటి తక్కువ ఉంది అంటాడు దేవుడు. సో అందుకే దేవుడి యొక్క కమెంట్మెంట్స్ మన కమెంట్మెంట్స్ వేరండి. అవి అల్టిమేట్ గా అవి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, అయ్యా మీకు రహస్యమైనది అది ఏది లేదు నాయన, సమస్తము నాకు తేటపరుస్తుందన్నారు. కానీ ఇప్పటి నుంచి మేము మమ్మల్ని అందరూ కూడా ఒకరు చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా ఒకరు మానిటర్ చేస్తున్నారని గ్రహించి ఆ లెక్క ప్రకారము మేము నడుచుకునే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.